బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ సోనాక్షి సిన్హా. హిందీలో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అగ్ర కథానాయికగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సోనాక్షి ఇటీవల డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి తెరకెక్కించిన హిరమండి వెబ్ సిరీస్లో నటించింది. అటు వరుస సినిమాలతో బిజీగా ఉన్న బ్యూటీ ఇటీవల ప్రియుడితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. నటుడు జహీర్ ఇక్బాల్తో గత 7 ఏళ్లుగా ప్రేమలో ఉన్న సోనాక్షి జూన్ 23న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది. వీరి వివాహానికి సోనాక్షి ఇద్దరు సోదరులు దూరంగా ఉండడం, అంతకుముందు ఆమె తండ్రి చేసిన కామెంట్స్ నెట్టింట చర్చకు దారితీశాయి. సోనాక్షి వివాహం ఆమె ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. అయితే తన కూతురు వివాహం గురించి వచ్చిన వార్తలను ఖండించారు నటుడు శత్రుఘ్న సిన్హా. ఇదిలా ఉంటే ఇప్పుడు సోనాక్షికి సంబంధించి కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. జూన్ 23న ప్రియుడితో కలిసి వైవాహిక బంధంలో అడుగుపెట్టిన సోనాక్షి ఇప్పుడు ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. పెళ్లైన 5 రోజులకే ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రి నుంచి తన భర్త జహీర్తో కలిసి బయటకు వస్తూ కనిపించింది సోనాక్షి. దీంతో ఆమె ప్రెగ్నెంట్ అంటూ నెట్టింట రూమర్స్ వైరల్ అయ్యాయి. సోనాక్షి ప్రెగ్నెన్సీ రూమర్స్ కు ఆలియా భట్ ను లింక్ చేస్తున్నారు. గతంలో పెళ్లైన కొద్ది రోజులకే ఆలియా ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేయడంతో ఇప్పుడు సోనాక్షి విషయంలోనూ అలాగే జరుగుతుందంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే సోనాక్షి ఇక్బాల్ ఆసుపత్రికి వెళ్ళడానికి కారణం ఆమె తండ్రి శత్రుఘ్న సిన్హా అని సన్నిహితులు చెబుతున్నారు. తన తండ్రి రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసమే సోనాక్షి ఆసుపత్రికి వెళ్ళిందంటూ క్లారిటీ ఇస్తున్నారు. తండ్రిని కలిసేందుకే సోనాక్షి ఆసుపత్రికి వెళ్లారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల తన కూతురు పెళ్లి గురించి శత్రుఘ్న సిన్హా స్పందిస్తూ పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన వ్యక్తిగత నిర్ణయమని, అందులో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదని అన్నారు.